దేశంలో రామభక్త హనుమాన్ అంటే తెలియని వారుంటారు. ప్రతి వీధిలో ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. కానీ మన దేశంలో ఓ గ్రామం ఉంది. అక్కడ హనుమంతుడి పేరు ఎత్తితేనే ఆ గ్రామ ప్రజలు ఊగిపోతారు. ఆ ఊరిలో ఆంజనేయుడి గుడి లేదు, కనీసం ఆయన్ను పూజించరు కూడా. ఎందుకు? ఆ ఊరు ప్రజలు హనుమంతుడిపై ఎందుకు కోపంగా ఉన్నారు? ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ ఊరు పేరు ద్రోణగిరి, ఉత్తరాఖండ్లో చమేలి జిల్లాలో ఉంది. రామాయణ కాలం నాటి కథ ఈ గ్రామం నమ్మకంతో ముడిపడి ఉంది. లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లినప్పుడు ఆ పర్వతం ద్రోణగిరి గ్రామస్తులదే అని చెబుతారు. సంజీవని గుర్తించలేక హనుమంతుడు ఆ పర్వతాన్ని తెంపేసి తీసుకువెళ్లడం తమ గ్రామానికి అన్యాయం జరిగిందని అప్పటి నుండి ఆ గ్రామంలో హనుమంతుడిని పూజించడం మానేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో దైత్యనందూర్ అనే గ్రామం ఉంది. అక్కడ కూడా హనుమంతుడిని పూజించరు. ఇక్కడ నింబా దైత్య అనే రాక్షసుడిని పూజిస్తారు. ఆ ఊరిలో హనుమంతుడికి గుడి కట్టరు. కనీసం ఆ పేరు మీద మారుతి కార్లు కూడా ఊరిలోకి రానియరని ప్రతీతి. దేవుడు ఎక్కడైనా పూజలు అందుకుంటాడు, కానీ ఈ గ్రామాల్లో మాత్రం రామదూత ఆంజనేయుడికి చోటు లేదు. సంప్రదాయం పేరుతో ఇక్కడ ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.